డిఫెన్స్ టెక్నాలజీలో కొత్త కొత్త నేవల్ షిప్స్. రీసెంట్గా ఐఎన్ఎస్ సందాయక్ న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ సందాయక్ ఏ టైప్ ఆఫ్ వెజల్, ఏ టైప్ ఆఫ్ షిప్, సర్వే వెజల్ అనమాట, అది సర్వే చేసే షిప్ అనమాట ఐఎన్ఎస్ సందాయక్. అదేవిధంగా మనం చూస్తే రీసెంట్గా అగ్ని ప్రైమ్ బాగా వార్తలో ఉంది. అగ్నిలోనే అగ్ని ప్రైమ్ అని చెప్పి వార్తలో ఉంది. తర్వాత ఎంఐఆర్వి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఐఆర్వి టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఈ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. ఎంఐఆర్వి టెక్నాలజీ అంటాం, ఆ టెక్నాలజీకి సంబంధించి. తర్వాత ఆకాష్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సూర్యలంక దగ్గర అస్త్రశక్తి అని చెప్పి మనం ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చేసాం. దానిలో ఆకాష్ మిసైల్ గురించి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని కంటిన్యూస్గా చూసుకోవాలి. రీసెంట్గా మనం టెస్ట్ చేసిన మిసైల్స్, రీసెంట్గా మనం లాంచ్ చేసుకున్న నేవల్ షిప్స్, ఇవన్నీ కంటిన్యూస్గా మనం ప్రాపర్గా చూసుకుంటూ వెళ్తే బెటర్ అనమాట. డిఫెన్స్ టెక్నాలజీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత బయోటెక్నాలజీలో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయండి. ముఖ్యంగా క్యారియోటిక్, తర్వాత క్యారియోటిక్ సెల్స్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. జిఎం క్రాప్స్, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్, ఇలాంటివన్నీ కూడా. తర్వాత గవర్నమెంట్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అవి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ద యూనివర్స్, ఈ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ద యూనివర్స్ కూడా మనం కాస్త గమనించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వీటి మీద కూడా బేసిక్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి.